ఎట్లున్నారు? అంత మంచే కదా. నేను కూడా మస్తుగున్నా. ఇలా టుద్ది పాయింట్లో ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన. ముచ్చట విషయానికి వస్తే ఇగో ఈ నెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది కదా. అది అందరికీ తెలిసిన ముచ్చటనే. ఇగో ఈ పథకానికి అర్హులను ఎట్లా ఎంపిక చేస్తారులా, ఏం చెయ్యాలి అనే గైడ్ లైన్స్ను ప్రభుత్వం విడుదల చేసిందుల్లో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మనందరికీ ఉచిత ప్రయాణం కదా, అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక అట్లనే సిలిండర్ ధర 500, ఇంకా గృహజ్యోతి పథకాలను కూడా షురు చేసిండ్రు కదా మన రేవంత్ సారు. ఇక అట్లనే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రకటించిందో మన కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. అవునా వెన్నెలా, అబ్బా ఇంత మంచి ముచ్చట చెప్పినావు అని అంటారు కదా. ఇక ఇంటి నమూనాను సుతం మన ముఖ్యమంత్రి రేవంత్ సారు విడుదల చేసిండ్రు కదా. ఇగో ఇప్పుడు ఇందిరమ్మ ఇంటిని మన ఆడోళ్ళ పేరుతోనే ఇస్తారంట. అయినా పబ్లిక్ ఇస్తే ఇచ్చిండ్రు కానీ ఓ పబ్లిక్ మా ఆడోళ్ళ పేరు మీదనే ఉన్న ఇల్లులన్నీ ఇక మేమే ఉంటాం ఇంత దర్జా కానీ ఆయనతో అనేరు మీ భర్తలతోని విన్నారా అంటే. ఓ వెన్నెలా, ఒకసారి పెళ్ళైతే ఒక భర్తనే ఉంటారు కదా, మరి భర్తలతోని అంటున్నవేంది అని పర్షన్ కాకుండ్రి, నా మీద కోపం చేసుకోకుండ్రి. అంటే అందరికి చెప్తున్నా కాబట్టి మీ భర్తలతోని అన్న. సరేనులా మీరు అన్నట్టుగానే కానీ మీ భర్తతోని మాదే ఇల్లు కదా మేమే దర్జాగా ఇంట్లో ఉంటామని అస్సలు అనుకుల్లి. ఇండ్లు ఎవరి పేరు మీద ఉన్నా కూడా అందరు కలిసి మంచిగా హాయిగా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు కాబట్టి కలిసిమెలిసి ఉండుండ్రి కదా. ఇక ఈ ఇండ్లు రావాలంటే ఒక పని చేయాలిలా. అబ్బా వెన్నెలా, ఇల్లులు అత్తనే అన్న సంబరంలో మేముంటే మళ్ళీ ఒక పని అంటవేంది అని అంటారా. అది అందరికి తెలిసిన ముచ్చటేనుల్లా. ఇగో ఈ ఇల్లులు రావాలంటే అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉండాలుల్లో. విన్నారు కదా, తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాల వారికే ఇండ్లు వస్తాయంట. విన్నారు కదా, వాళ్ళే అర్హులు కూడా అంట. సరేనా, సొంతంగా స్థలం ఉంటుంది కదా మన ఇంటి దగ్గరనో లేకపోతే మనం ఏమైనా పైసలు ఇచ్చుకొనుకున్న జాగాల్లోనో ఇట్లా ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి కూడా ముందుగానే ఆర్థిక సాయం కూడా చేస్తారంట. సరేనా, మంచిగా ఈ ముచ్చటైతే మంచిగా ఉందిలా. మీరు కూడా ఇంటి దగ్గర ఏమైనా స్థలం ఉంటే గిట్ట మంచిగా తొందరనే డబ్బులు ఇస్తారు కాబట్టి కట్టుకోండి. గట్లనే అటు అధికారులు లబ్ధిదారులు స్థానికులే కాకుండా అద్దెకుండేవారు కూడా ఈ పథకాన్ని అర్హులేనంట. నిజముల్లా, ఈ పథకానికి అద్దెకుండే వాళ్ళు కూడా అర్హులేనంట. మస్తు ఆశ్చర్యంగా ఉంది కదా. ఏముందుల్లా, ఇల్లులు అత్తే గంతే చాలని పబ్లిక్ అందరు అనుకుంటున్నారు. త్వరలోనే ఈ ఇల్లులు కూడా అందరి చేతులకు రావాలని అందరం కోరుకుందాం. సరేనా.